ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? ఏ విధానం అమ్మ మా సొంటలకు పింఛన్లు ఇస్తున్నాడు ఏనే లేదు. ఆ, అంటే ఉచిత బస్సు గాని, ఉచిత కరెంట్ ఉచిత గాని. ఉచిత అయితే బస్సు ఒక్కటే ఉంది. ఇంకా గ్యాస్ క్లియర్ కాలేదు. ఇది అదేంటి భర్త లేని వాళ్ళకి పింఛన్లు శాంక్షన్ కాలేదు. ఇంకా అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఒకవేళ రాకపోతే అప్లికేషన్స్ పెడితే వస్తున్నాయి అని. మీరు అప్లికేషన్ ఏమైనా ప్రయత్నాలు చేశారా? చేసినామమ్మ రాలేదు. ఆయన రాలేదు. ఓకే. అయితే ఇప్పుడు ఇంటింటికి వచ్చి సర్వేలు అనేవి చేస్తున్నారు కదా, సర్వేలో మీకు దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? సర్వే అయితే కరెక్టే కదమ్మా, సర్వే చేస్తున్నారు. అందులో పర్సనల్ ఇష్యూస్ తీసుకుంటున్నారు అని అంటున్నారు కదా, మరి పర్సనల్ విషయాలని సేకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పర్సనల్ అంటే అంటే బ్యాంక్ బుక్ కానీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఇంకా కొన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారు కదా, సో అవి కరెక్టే అంటారా? కరెక్టే కదా, తీసుకోవాలి కదా. అవి తీసుకుంటేనే కదా అన్ని తెలుస్తుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఇప్పుడు సంవత్సరం నుంచి చూస్తున్నారు, అంతకు ముందు 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చూశారు. ఆయనకి ఈయనకి తేడా అంటే అసలు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాము, మా సొంటోళ్ళకైతే పింఛన్ల కోసమే ప్రాబ్లము. అవి వస్తలేవు కదా, కొత్తగా శాంక్షన్ చేసి ఇస్తా అన్నాడు, అవి వస్తనే లేవు. మళ్ళీ ఒకటి మరి రెంటున్న వాళ్ళకి ఇప్పుడు కరెంటు ఉచితం లేదు. ఆ ఓనర్ చేసుకొని ఇస్తాడు, చేసుకున్నా క్యాన్సిల్ చేస్తాడు. నమస్తే, థ్యాంక్ యూ.